హాయ్ ఫ్రెండ్స్, బిఎస్ఎన్ఎల్ యూజర్కి గుడ్ న్యూస్. బిఎస్ఎన్ఎల్ సంస్థ 4G నెట్వర్క్ను మరియు 5G నెట్వర్క్ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ 4G నెట్లో సగం బాగా ఉన్నట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది. ఇదేలా ఉంటే ఫ్రెండ్స్, ఈ వీడియోని నచ్చితే లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంత విలువైనది. అలాగే వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. బిఎస్ఎన్ఎల్ దేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్స్ వస్తూనే ఉంటుంది. ఇలా కాకుండా బిఎస్ఎన్ఎల్ 4G సేవలపై కొంచెం స్లోగా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సేవలు 4G సేవలకు అధిగమించడానికి తొందరగా పడుతున్నట్టు తెలుస్తుంది. దేశంలో టెలికాం వారు నడుస్తున్న గతంలో ఇప్పుడు లేని విధంగా ప్రభుత్వ అధ్యయనంలో బిఎస్ఎన్ఎల్ కూడా ప్రధాన పోటీదారునిగా మారిపోయింది. దానికి కారణం దేశంలో ప్రముఖ టెలికాం నెట్వర్క్ ఆపరేషన్ రీఛార్జ్ ప్లాన్ల రేట్లను మరింత పెంచేశారు. జియో, ఎయిర్టెల్ పాత రీఛార్జ్తో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్కి, జియో, ఎయిర్టెల్కి పెద్ద తేడా ఉండేదేం కాదు. దానివల్ల ప్రజలు ఎక్కువగా ఈ నెట్వర్క్ 4G నెట్వర్క్ జియో, ఎయిర్టెల్పై మొగ్గు చూపేవారు. ఇప్పుడు అలా కాకుండా జియో, ఎయిర్టెల్ అనేది భారీగా రీఛార్జ్ రేట్లు పెంచడంతో జనాలందరూ బిఎస్ఎన్ఎల్పై మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వడాఫోన్, ఐడియా వంటి సంస్థల రీఛార్జ్ రేట్ను కూడా పెంచడంతో వేరే మార్గం లేక ప్రజలందరూ జియో నుంచి బిఎస్ఎన్ఎల్కు, ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్కు మొదటగా వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి బిఎస్ఎన్ఎల్ కూడా ప్రముఖమైన ఆఫర్లను ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ కూడా ప్లాన్ల రేట్లు చాలా తక్కువగానే ఉండడంతో వినియోగదారులు ఆకర్షిస్తున్నారు. పైగా బిఎస్ఎన్ఎల్ కూడా 4G సేవలను అధిగమించడంతో దేశం మొత్తం మీద సుమారు దగ్గర 10,000కు పైగా ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లను 4G మరియు 5G సేవలను తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యే వారికి ఈ సంఖ్య రోజుకి పెరిగిపోవడంతో ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ 4G సిమ్ల అమ్మకాలు మంచి ఆఫర్లు కురిచినట్టుగా తెలుస్తుంది. కొత్త సిమ్ తీసుకునే వారికి మంచి ఫ్యాన్సీ నెంబర్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి బిఎస్ఎన్ఎల్ ఫ్యాన్సీ నెంబర్ ఎలా పొందాలో మనం ఈ వీడియోని తెలుసుకుందాం. మనకు నచ్చిన నెంబర్ కావాలని చూసేవారికి ఎంతో అమౌంట్ పే చేసి మన నచ్చిన నెంబర్ కావాలి. కానీ బిఎస్ఎన్ఎల్ అత్యుత్తమైన ఆఫర్ తీసుకొచ్చింది. మనకు నచ్చిన నెంబర్ని ఏ నెంబర్నైనా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బిఎస్ఎన్ఎల్ 4G సిమ్ తీసుకునే సమయంలో మీకు ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే ఈ విధంగా చేయండి. మొదటగా గూగుల్ స్కెచ్లో ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి. వెబ్సైట్ నేమ్ = బిఎస్ఎన్ఎల్ చాయిస్ యువర్ మొబైల్ నెంబర్ అని స్కెచ్ చేసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ సిమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. బిఎస్ఎన్ఎల్ సిమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పేజీలో ఓపెన్ అయిన తర్వాత ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మన రాష్ట్రం పేరుని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మన ఫోన్కి నెంబర్ను సీరియల్లో ఎంచుకోవాలి. మొదటి నెంబరు, చివరి నెంబరు మొత్తం కలిపితే వచ్చే నెంబరు వంటి ఆఫర్లో కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన నెంబర్ను ఎంపిక చేసుకొని మనం క్లిక్ చేసుకోవచ్చు. మనకి ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇది ఉంటుంది. ఇలా ఈ సెలెక్ట్ చేసుకున్న నెంబర్ని మన మొబైల్ నెంబర్తో, మనం ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్తో కనెక్ట్ చేసుకోవాలి. ఆ నెంబర్కి మనం ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ నెంబర్ మనకి లాక్ అవుతుంది. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి తర్వాత మీ ఫ్యాన్సీ నెంబర్తో కూడిన సిమ్ కార్డును పొందవచ్చు. ఈ సిమ్ని మీరు సిమ్లో వేసుకొని, ఫోన్లో వేసుకొని 4G సేవలను మరియు 5G సేవలను వాడుకుంటూ తెలుసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 4G సేవలు నిలిచినాయి. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో గత 2-3 నెలల్లో 4G సేవలు తీసుకురావడానికి బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటికే చాలామంది యూజర్స్ జియో, ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్కు చాలామంది తన సిమ్ను పోర్ట్ ఆప్షన్ ద్వారా బిఎస్ఎన్ఎల్కు మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో కూడా చాలా రద్దీగా ఉండడం వల్ల బిఎస్ఎన్ఎల్ సిమ్ నుంచి సపోర్ట్ రావడానికి కొంత సమయం టైం పడుతుంది. అది 2-3 రోజుల వరకు టైం పడుతుందని ఇప్పటికే ప్రముఖులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ గత 2 నెలల్లో బిఎస్ఎన్ఎల్ యూజర్స్ సుమారు దగ్గర 10 లక్షల పైగా యూజర్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.